ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగండమైన దేవ యేసయ్య సర్వాధికారి నేను మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారము. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో విధంగా తెలియచేయబడుతుంది. ఏమనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచిటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. కీర్తనల గ్రంథం 111వ అధ్యాయం 10వ వచనం యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించువారు మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యం స్తోత్రం కలుగుచున్నది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించదు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. దీనవృత్తాంతముల 1వ గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో సొలొమోను నా కుమారుడు, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయమును పరిశోధించువాడును, ఆలోచనలాంటిని సంకల్పములాంటిని ఎరిగిన వాడునై ఉన్నాడు. నువ్వు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నువ్వు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమే సత్యవంతుని యందు ఉన్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో అపహాసకులు దండింపబడుట చూచి జ్ఞానము లేని వారు జ్ఞానం నొందుదురు, వివేకులను గద్దించిన వారు జ్ఞానాభివృద్ధి నొందుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగదేవ, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రభావ మీకు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.